అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ గైస్, అందరూ బాగుండాలనేసి కోరుకుంటూ వీడియో చేస్తున్నాను. ప్రవీణ్ పగడాల సార్ వీడియోకు ఇందులో 2-3 పాయింట్స్ ఉన్నాయి. కొద్దిగా డీప్గా అబ్జర్వ్ చేస్తే ఇది హత్య లేదా యాక్సిడెంట్ అనేది మనకే తెలిసిపోద్ది. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావడం లేట్ జరుగుతుంది. దీని వెనకాల కూడా ఏదో హస్తం ఉంది కాబట్టి లేట్ జరగడం జరుగుతుంది. లేదా ఒకవేళ హిందూ వ్యక్తులకు కానీ ఒకవేళ ముస్లిం వ్యక్తులకు కానీ ఇలాగే ఒకవేళ జరిగితే వాళ్ళు ధర్నాలు కానీ సంథింగ్ ఏదో ఒకటి చేసి రచ్చ చేసేవాళ్ళు, అంటే చేసేవాళ్ళు ఖచ్చితంగా. ఒక పెద్ద వ్యక్తికి కానీ ఇలా జరిగితే దానికి ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేది, దానికోసం ఏంటో అనేది ఆటోమేటిక్గా ఇచ్చేది. రిపోర్ట్స్ కానీ ఏదైనా కానీ ఫార్మాలిటీస్ ఇప్పటికల్లా క్లియర్ అయిపోతుంది. ఇది క్రిస్టియన్స్కి సంబంధించిన విశేషం కాబట్టి వాళ్ళని శాంతిగా ఆ రోజు మాత్రమే ఉంచారు. ఎందుకోసము వాళ్ళని ఆ రోజు మౌనంగా ఉంచితే తర్వాత వాళ్ళు మౌనం అయిపోతారు. రిపోర్ట్ వచ్చేంత వరకు ఎవ్వరు ఏమనరు అనేసి వాళ్ళు రిపోర్ట్ ఎందుకు ఆపుతున్నారు? క్లారిటీ మనకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆల్రెడీ ఎప్పుడు రావాల్సింది 24 అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు 31 అయినా కానీ ఇప్పటిదాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావట్లేదు. అంటే దీని వెనకాల ఏదో అస్తం ఉంది కదా. అయ్యా రేవంత్ రెడ్డి గారు అండ్ మళ్ళీ పోలీసు వాళ్ళు కోరుకుంటున్నాం, దీంట్లో మీరు కరెక్ట్ న్యాయం చేస్తే ఇది ఇప్పటికల్లా ఎప్పుడో న్యాయంగా అయిపోతుంది. మీరు కొద్దిగా మనస్ఫూర్తిగా న్యాయం చేస్తారనేసి మా కోరికలండి, వేదనలతోటి కోరుకుంటున్నాం. కొద్దిగా ఆలోచించండి. ఇలాంటి ఇష్యూ మీరు దాపెట్టొద్దు. ఇలాంటి ఇష్యూని మీరు తొందరగా సాల్వ్ చేసి మా కళ్ళ ముందు చూపించాలి. అది ప్రాబ్లం ఒకవేళ యాక్సిడెంట్ అయితే అది ఎవరేం చేయలేరు. ఒకవేళ హత్య అయితే హత్య చేసిన వాళ్ళకి శిక్ష చేయండి, అంతేగాని వాళ్ళని దాపెట్టడం అది కరెక్ట్ కాదు. మాకైతే అలా అనిపిస్తుంది. ఇలా లేట్ చేసిన కొద్దీ ప్రతి ఒక్కరి మనసులో అలాగే అనిపిస్తుంది. దయచేసి ఇలాంటి దాంట్లో మాత్రం ఎంకరేజ్ మాత్రం చేయకండి. వాళ్ళు ఎంత ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయకండి ప్లీజ్. గవర్నమెంట్కి ప్రతి ఒక్క పోలీస్ వ్యవస్థకు కోరుకుంటున్నాను, ప్లీజ్ మీరు మీ సక్రమైన డ్యూటీ చేస్తే ఇప్పటికల్లా మీకు ఒత్తిడి ఉంది కాబట్టి మీరు రావట్లేదు.